హాయ్ ఫ్రెండ్స్, మన కరీంనగర్ నుంచి మరొక మంచి టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. పశువుకు ఒక 106 కానీ 104 కానీ జ్వరం ఉన్నప్పుడు మనము దగ్గరలో మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం ఆ రోగాన్ని ఎలా నయం చేసుకోవాలో ఇదే మనం నేర్చుకున్నాం. సింపుల్గా మా ఇంట్లోకి వెళ్ళి ఒక 10 గ్రాముల మెంతులు, 10 గ్రాముల ధనియాలు, 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాముల జీలకర్ర, ఈ మూడింటిని ఒక 15 నిమిషాలు నీటిలో నానబెట్టండి. తర్వాత ఏం చేస్తారంటే ఒక 2 దాల్చిన చెక్కలు, వెల్లుల్లి, 2 వెల్లుల్లి, ఒక చిన్న ఉల్లిగడ్డ, గిన్నాన్ని తులసాకులు, గిన్నాన్ని వేపాకులు, తర్వాత ఇవన్నీ వీటన్నిటిని కలిపి పౌడర్ చేసుకోండి. కొంచెం పసుపు, బెల్లం, వీటన్నీ కలిపి ఒక పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మళ్ళీ ఫస్ట్ మనం 15 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా, దీన్ని కలిపి ఒక పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కనుక ఒక పొద్దున ఇంత సాయంత్రం ఇంత ఆ పౌడర్ని 2 రకాలుగా పొద్దున సాయంత్రం 3 పూటలు 4 రోజులు పెడితే కనుక ఆ పశువుకున్న జ్వరం తగ్గిపోయి ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా అద్భుతంగా పెరుగుతుంది, మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంటే నాకు తెలిసిన ఈ విషయాలు మీకు షేర్ చేయడం జరిగింది. ఒకసారి నేను దాదాపు ఒక 12 మంది ప్రయోగం చేయడం జరిగింది. దాంట్లో ఒక 7-8 మంది సక్సెస్ అయిందని చెప్పడం జరిగింది. సో నేను కూడా అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను. మీరు ట్రై చేయండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.